ప్యాకేజింగ్ లో ఫ్రంట్ సైడ్ ఉన్న క్లెయిమ్స్ ని అస్సలు ట్రస్ట్ చేయొద్దు. డే 26 లో ఫుడ్ లేబుల్స్ ని డిటెక్టివ్ లాగా ఎలా డీకోడ్ చేయాలో చెప్తాను. ప్యాకేజ్డ్ ఫుడ్ పక్కన నేచురల్, ఆర్గానిక్, మల్టీగ్రెయిన్ అని బిగ్ లెటర్స్ లో ఉంటాయి, నమ్మకండి. ప్యాకెట్ ఫ్లిప్ చేసి ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడండి. షుగర్, మైదా ఫస్ట్ లో ఉంటే మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వెయిట్ బట్టి ఆర్డర్ లో లిస్ట్ అవుతాయి. ఎక్కువ క్వాంటిటీ ఫస్ట్ అండ్ తక్కువ క్వాంటిటీ లాస్ట్ లో లిస్ట్ అవుతుంది. గుప్పెడంత మైదా పిండిలో చిటికెడు మల్టీగ్రెయిన్ పౌడర్ కలిపినా కూడా స్టిల్ మల్టీగ్రెయిన్ కలిసింది కాబట్టి నేను మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అని అమ్ముకోవచ్చు. సర్వింగ్ సైజ్ చెక్ చేసుకోండి. కొన్నిసార్లు 1 టీ స్పూన్ కంటెంట్స్ 100 క్యాలరీస్ అంటే అర్థమవుతుంది, కానీ 1 సర్వింగ్ కంటెంట్స్ అంటారు, కానీ ఒక సర్వింగ్ సైజ్ ఎంత? 5 టీ స్పూన్లను రాస్తారు, గమనించండి. హై ఫైబర్, హై ప్రోటీన్, లో షుగర్ ఉన్న ఫుడ్స్ని నార్మల్గా సెలెక్ట్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ అవాయిడ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో నోరు తిరగని పేర్లు, అర్థం కాని పదాలు ఉంటే ఆ ఫుడ్ హెల్దీ కాదని అర్థం. బెటర్ ఆప్షన్ లేబుల్స్ లేకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజ్జీస్, నట్స్ అండ్ సీడ్స్ తీసుకోండి. హెల్దీ ఫుడ్ని హెల్దీ అని ఎవరు మిమ్మల్ని కన్విన్స్ చేయక్కర్లేదు. ఈ రియల్లీ హెల్దీ ఫుడ్ అని షాపింగ్ చేసి మోసపోయే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డే 27లో సప్లిమెంట్స్ గురించి ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఫాలో మీ.